నమస్తే, నేను లక్ష్మి దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో హర్యానా గవర్నర్ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్రభుత్వం షరతులు లేని రుణమాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతు ధర్నాలు, తహసీల్దార్కు వినతులు. విద్యార్థికి చదువు, క్రీడలు రెండూ అవసరం. ఆర్మూర్లోని క్షత్రియ కళాశాలలో అట్టహాసంగా ప్రారంభమైన అర్బన్ రూరల్ క్రీడలు. పోషక అభియాన్ కార్యక్రమంపై గర్భిణీ స్త్రీలకు జిల్లా DWO అధికారి రసూల్ బి సూచనలు. ఎందరికో ఆపత్కాలంలో ఆసరాగా నిలుస్తున్న సీఎం సహాయ నిధి. బాల్కొండలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దేవరాం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చలో ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా రుణమాఫీపై సెప్టెంబర్ 15వ తేదీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించడం జరిగిందని, ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. రైతు జేఏసీ పిలుపు మేరకు నేడు ఆర్మూర్, బాల్కొండ, జక్రన్పల్లి నియోజకవర్గాల్లోని మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేస్తున్నామని, మరో 2 రోజుల్లో జేఏసీ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించుకుంటామని, ప్రభుత్వం రుణమాఫీ చేసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా 7,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఏడల కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు. మిమ్మల్ని బొందబెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక ఇప్పటికైనా మీరు రైతాంగాన్ని మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఏకకాలంలో ప్రతి రైతుకు 2 లక్షలు మాఫీ చేయాలి. పెట్టుబడి సాయం యుద్ధ ప్రతిపాదికన మా యొక్క రైతాంగ ఖాతాల్లో వేయాలి. రైతులకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఈరోజు ఆర్మూర్ మండల తహసీల్దార్ ముందు, ఆర్మూర్ పట్టణ తహసీల్దార్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. 2 రోజుల్లో ఈ యొక్క ఐక్య కార్యాచరణ, రైతు ఐక్య కార్యాచరణ కూర్చుంటుంది. మొత్తం 3 నియోజకవర్గాల్లోని మండలాలలో ప్రభుత్వానికి వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలని రైతు జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ మండల కేంద్రంలో ఈరోజు ధర్నా చేసి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు వీటిని అమలు చేయకపోతే తొందరలోనే మళ్ళీ మా ఐక్య కార్యాచరణ కమిటీ కూర్చొని కలెక్టరేట్ ముట్టడా, లేదు ప్రగతి భవన్ ముట్టడా, సెక్రటేరియట్ ముట్టడా అనేది మేము నిర్ణయం చేసుకుంటామని చెప్పి మాఫీ కాలే. ఇవంతా ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే హామీ ఇచ్చిందో వీటిని అమలు చేయాలా. గ్రామాలకు వచ్చి సర్వేలు చేస్తున్నారు, లేకుంటే ఇది బ్యాంకు అకౌంట్ కరెక్ట్ లేదు, ఆధార్ కార్డు కరెక్ట్ లేదు, అది ఇది అనుకుంటా కాలయాపన చేసి దీన్ని బొందలేయగలిగే చూస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది వచ్చే ఎలక్షన్లో ఇంకా రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంకు చాలా దెబ్బ తగులుతుంది. ఇది ఇప్పటికైనా గ్రహించి రైతులను ఆదుకోవాలని మేము. హైదరాబాద్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి షాల్వాతో ఘనంగా సన్మానించి ఆమెతో ముచ్చటించారు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై పలు అంశాలను చర్చించారు. ప్రతి క్రీడాకారుడు ఆటలను క్రీడా స్ఫూర్తితోనే చూడాలని, గెలుపు ఓటములు 2 సమానమేనని, చదువు ఉన్నత స్థానంలో నిలబెడితే క్రీడలు ఉద్యోగ హోదాను ఇస్తాయని మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం, క్షత్రియ విద్యాసంస్థల అధినేత అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ వద్ద గల క్షత్రియ పాఠశాలలో ఆర్మూర్ అర్బన్ మరియు రూరల్ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల క్రీడాకారులు క్రీడలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం, మున్సిపల్ కమిషనర్ రాజు, క్షత్రియ విద్యాసంస్థల అధినేత అల్జాపూర్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా ప్రతిజ్ఞ అనంతరం క్రీడలను ప్రారంభించారు. మార్చి 1లో గెలుపొందిన విజయ్ హై స్కూల్, నలంద, సెయింట్ ఆన్స్,
సెయింట్ పాల్స్ పేర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిపల్లి మరియు గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, కస్తూర్బా పాఠశాలలకు మెమోంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించినప్పుడే నిజమైన క్రీడకు గుర్తింపు వస్తుందని అన్నారు. అలాగే చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని, మంచి క్రీడాకారిగా ఎదిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుందని అన్నారు. కేవలం చదువుతోనే కాకుండా క్రీడల్లో మంచి నైపుణ్యం ఉన్నవారు ఉన్నత స్థానంలో స్థిరపడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లిక్కి శంకర్, శాలప్రసాద్, హెచ్జిఎఫ్ కార్యదర్శి, వ్యాయామ ఉపాధ్యాయులు, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. ఫస్ట్ కన్సోలేషన్ క్షత్రియ స్కూల్ అయినా సార్, థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ 10 మంది కూడా లేపలేరు చేతులు. ఎవరు ప్రతి గెలుపుకి ఒక ఓటమి నాంది. కాబట్టి ఓడిపోయిన పిల్లలు నిరుత్సాహపడకుండా ఈసారి ఓడిపోయిన మళ్ళీసారిని మనము గెలుద్దాం అనే ఆకాంక్షతో, పట్టుదలతో అందరూ విజయాన్నైనా అపజయాన్నైనా సానుకూలంగా, హృదయపూర్వకంగా మీరందరూ ఆహ్వానిస్తూ అందరూ ముందుకు సాగాలని అభినందిస్తున్నాను. కళాశాలలు కానీ, ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఒక మంచి పేరుతో, పేరు పరిస్థితుల్లో నడిపిస్తున్నందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాటిపైన మనకి పీడీలు కానీ అలాగే హెడ్ మాస్టర్లు అందరూ కూడా మీటింగ్ పెట్టేసి ఈ ప్రాంతం వీళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది కాబట్టి, ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో రూరల్ గేమ్స్ మనకి 29 to 31 వరకు దిగ్విజయం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో కన్వీనర్, కో-కన్వీనర్ పెట్టే సందర్భంలో మేము డిస్కస్ చేసి ఈ లొకేషన్ ఏ ప్రాంతానికి అయితే దగ్గర ఉందో, ఏ హై స్కూల్ అయితే దగ్గర ఉందో వారిని కన్వీనర్ పెట్టడం జరిగింది. రూరల్ అయితే మనకి చేతన్ కుమారి చేపర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పెట్టడం జరిగింది. అలాగే అర్బన్ సంబంధించింది. సో ఈ లొకేషన్ అర్బన్ స్కూల్ కి ఏదైతే దగ్గర ఉందో ఆ దగ్గర ఉన్నటువంటి స్కూల్ క్రికెట్ హై స్కూల్. సో సింగ్ ధోని ఇప్పుడు ఇంకా కొన్ని ఇప్పుడైతే మనం రింకు సింగ్, ఎస్ఎస్సి జైస్వాల్ వాళ్ళ నేపథ్యం అనేది చాలా సాధారణమైనది. కొంతమందికి ఆ పుట్టుకతో వాళ్ళకు పేరెంట్స్ ఎంకరేజ్ చేసినా, ఇంకా కొంతమంది చాలా ఒడిదొడుకుల్ని అధిగమించి ఆ స్థాయికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అరే మనం అనుకుంటాం వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయేమో, వాళ్ళందుకే ఇది ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నారని చెప్పేసి అనుకుంటాం. దేశం అనేది ముఖ్యం. మనము ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా నేను ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అందరూ కూడా నాకు అన్ని ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించి కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో కమిషనర్ కుర్చీకి వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బీజేపీ నాయకులను కమిషనర్ బేఖాతరు చేస్తున్నారని, 2 గంటల పాటు వేచి చూసి కమిషనర్ కుర్చీకి వినతి పత్రాన్ని అందజేశామని అన్నారు. మున్సిపల్ పరిధిలోని కాలనీలలో చెత్త వాహనాలు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం సరికాదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు. సోషల్ మీడియా రూపంగా, ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ కోడై కూస్తున్నా కానీ ఈ జిల్లా కలెక్టర్ అనేటైనా అసలైన జిల్లా కలెక్టర్ అనేది మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి బంట్రోతుగా, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి అనే ఒక లీడర్ ఉన్నాడు, మన బోధన ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే అని మంత్రి అనుకుంటున్నాడు, తను ఆర్మూర్ వస్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద మాట్లాడాడు. ప్రజా ఆస్తి నష్టం జరిగిందని పత్రికలు కోడై కూసినాయి, కానీ ధ్వంసం చేసింది చెప్తున్నారు. కమిషనర్ అంటున్నాడు నేను ఫిర్యాదు చేసినామంటారు. మరి పోలీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో, ఈ కమిషనర్ ఎందుకు అడుగుతలేడో మాకు తెలుస్తలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఈ రోజు ప్రజా ధనం ఏదైతే నష్టం జరిగిందో దాని మీద ప్రశ్నిస్తున్నది. ఎందుకు నష్టం జరిగింది, దాన్ని ఏం చర్యలు తీసుకున్నారనే దాని మీద సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియజేయాలా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రుణమాఫీపై రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు లింగారెడ్డి, ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా పంటకు 7,500 చెల్లించాలని డిమాండ్ చేశారు.
చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ప్రభుత్వం స్పందించకపోవటం సిగ్గుచేటని అన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదని, రానున్న కాలంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకొని రైతులకు రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. బాకీ కట్టమని చెప్పి నిలదీస్తున్నారని చెప్పేసి ఈ రోజు రైతులు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మీరు ఏదైతే కుటుంబ నిర్ధారణ కోసమని రుణ యాపన తీసుకొచ్చారో అది ఆ రోజే మేము చెప్పడం జరిగింది. ఇది కేవలం కాలయాపన కోసమే అని చెప్పి కుటుంబ నిర్ధారణ చేసిన 50% మంది కుటుంబ నిర్ధారణ జరిగిందని అధికారులు చెప్తా ఉన్నారు. ఆ 50% మంది కన్నా కానీ రుణమాఫీ చేయాలని, అలాగే ఎవరికైతే ఈ రుణమాఫీ యాప్ ద్వారా రేషన్ కార్డు లేని వారి కుటుంబ నిర్ధారణ జరగలేదో, ఎవరైతే గల్ఫ్ దేశాలు పోయినరో, ఎవరైతే వేరే దేశాలకు వలస బతకగలిగి పోయినరో వాళ్ళ కుటుంబాల నిర్ధారణ ఇది వరకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము రేవంత్ సర్కార్ను ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు రైతులకు న్యాయం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎలక్షన్ లో వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేయాలని అనుకుంటున్నారా? మంది కూడా రుణమాఫీ చేయలేదు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, అట్లాగే 2 లక్షల పైన ఉన్న వాళ్లకు డబ్బులు కట్టాలని చెప్పే షరతులు కూడా తొలగించాలని, అట్లాగే 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసాని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెలుగులో మీరు ఒకవేళ చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా రైతు జెండాతోనే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పీడీఎస్యూ 50వ వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ట్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవరాం, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీఎస్యూ 50వ వార్షికోత్సవ సభ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరాం ముత్తెన్నలు మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల సాధన కోసం జార్జి రెడ్డి స్ఫూర్తితో పీడీఎస్యూ విద్యార్థి సంఘం అలుపెరగని అనేక పోరాటాలు చేసి విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన నిర్వహించే 50 వసంతాల వేడుకలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుప్రసాద్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యామ్, పీడీఎస్యూ నాయకులు గంగాధర్, అనిల్, నిఖిల్, మమత తదితరులు ఉన్నారు. 30 తారీఖు నాడు స్వర్ణోత్సవాలు జరుపుకొని అక్టోబర్ 1 నాడు ఆల్ ఇండియా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఏర్పాటు కాబోతున్న సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి లోకం కూడా పీడీఎస్యూలో చేరి ఇంకా విస్తృతం చేసి సమస్యల పట్లనే కాకుండా దేశంలో ఉన్న సమస్యల పట్ల కూడా మీరు చొరవ చూపించి విద్యార్థి ఉద్యమాలను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ సందర్భంగా నేను అందరికీ ఆ సందర్భంగా 50 వసంతాల సభను విజయవంతం చేసుకోవడానికి ఇప్పుడు ఈ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి 30 తారీఖు నాడు జరిగే సభల్ని విజయవంతం చేయడానికి ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజు ఆర్మూర్లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి పెద్ద మొత్తంలో మాజీ పీడీఎస్యూ నాయకులు, వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఈ సభలను విజయవంతం చేయడానికి తన వంతు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు అఖిలపక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేసి వారు ఇస్తామన్న ఎకరానికి 15,000 రైతు భరోసా వెంటనే ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఎంఆర్ఓ సంతోష్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందని, అదేవిధంగా రైతులకు ఎకరాన 15,000 రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు 2 లక్షల రుణమాఫీ సగం మందికి కూడా మాఫీ కాలేదని తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోపు మొత్తం రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పిందని తెలిపారు. గత నెల 24వ తేదీ రోజు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఆర్మూర్ జాతీయ రహదారిపై రాజకీయాలకు అతీతంగా వేలాది మంది రైతులతో నిరసన కార్యక్రమం చేస్తే
పోలీసులతో ఆటంకాలు కల్పించారని అన్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా రైతు అఖిలపక్షం ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ అయ్యే వరకు ఊరుకునేది లేదని, అదేవిధంగా రైతుకు ఎకరాన 15,000 రైతు భరోసా ఇవ్వాలని, లేని ఏడల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు డొల్లా రమేష్ రెడ్డి, రవి పటేల్, జైడి నాగదర్ రెడ్డి, రేగుల రాములు, నోముల రవీందర్ రెడ్డి, రాజారావు, రాజన్న, బబ్బూరు ప్రతాప్ రెడ్డి, పడిగల సురేష్, సాయిరెడ్డి, అంకం లింబాద్రి, జైడి నర్సారెడ్డి, ఎల్ఐటి మోహన్ మరియు అఖిలపక్షం నాయకులు, రైతులు పాల్గొన్నారు. దానికి నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఈరోజు రైతులందరం కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తానన్న రైతు భరోసా కూడా 15,000 ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదు. దానికి నిరసనగా ఈరోజు మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడానికి రైతులు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో, దేవుల పేరు మీద చెప్పి ఎలాంటైతే హామీ ఇచ్చాడో 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని 15 తారీఖు రైతు ఐక్య కార్యాచరణ డెడ్లైన్ పెట్టింది. అయినా కానీ ఇంకా ఈ గవర్నమెంట్ మీద దునపొత్తు వానబడ్డట్టుగా స్పందించడం లేదు. కావున మరోసారి ప్రతి ఆర్మూర్ సబ్ డివిజన్ ప్రతి మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే అమలు చేసి రైతులకు రుణవిముక్తులు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాల్కొండ మండల కేంద్రంలోని మహతి అనాథాశ్రమంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహతి అనాథాశ్రమంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి 11 రోజులు విశిష్ట పూజలు అందించారు. అనంతరం చిన్నారులు భజన పాటలతో సందడిగా నృత్యాలు చేస్తూ మట్టి గణనాథుని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గణేష్ చవితి పండుగను చిన్నారులకు వివరించడంతో పాటు ప్రతి పండుగ తమ పాఠశాలలో ఘనంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, చిన్నారులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఎందరికో ఆపత్కాలంలో అండగా నిలుస్తుందని బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు సంజీవ్ గౌడ్, జావీద్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఆర్యపల్లి కృష్ణ మరియు జెక్క గంగనరసు మరియు పెద్ద పోషెట్టి, గాండ్ల చిన్నయ్యలకు సీఎం సహాయ నిధి ద్వారా వచ్చిన 1,06,000 రూపాయల చెక్కులను వారికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి ఎందరికో ఆర్థికంగా తోడ్పడుతుందని, అలాగే వైద్య ఖర్చుల కోసం ఎప్పటికప్పుడు వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని, అప్పుడే పుట్టిన శిశువులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని DWO అధికారి రసూల్ బి అన్నారు. భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 7వ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన DWO అధికారి రసూల్ బి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు 5 మాసాలు వచ్చేంత వరకు సంపూర్ణ ఆరోగ్యవంతమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని, అలాగే బిడ్డ పుట్టిన తర్వాత మురిపాలు పట్టించడంతో పాటు 5 నెలల తర్వాత అంగన్వాడీ కేంద్రాలలో లభించే బాలామృతం చిన్నారులకు తినిపించాలని చెప్పారు. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO రమేష్, భీమ్గల్ మెడికల్ ఆఫీసర్ అజయ్ పవార్, సులోచన, CDPO స్వర్ణలత, జ్ఞానేశ్వరి, రాంబాబు, పోషక అభియాన్ డైరెక్టర్లు శ్రీదేవి, అరుణ, మండల స్థాయి సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు. డెత్స్ జరుగుతున్నాయి. మిల్క్ యాస్పిరేషన్ అంటే బిడ్డలకు తల్లులు పాలిచ్చిన తర్వాత భుజం మీద ఎత్తుకొని వాళ్లకు వీపులో తట్టినప్పుడు ఆ యొక్క పాలతో పాటు తాగే గాలిని బయటకు తీస్తారు. అది జబ్బు కాదు, ఏమీ కాదు, కేవలము అవగాహన వల్ల జరిగే క్రియ. అలాంటి అవగాహన లేనప్పుడు, అలాగే పిల్లలను పడుకోబెట్టినప్పుడు ఆ పాలు అనేటివి ముక్కులో నుంచి, నోట్లో నుంచి వచ్చి లంగ్స్లోకి పోయి బిడ్డలకు ఊపిరాడక చనిపోయే అవకాశం ఉంది. కనుక చిన్న అవగాహన రాహిత్యంతో కూడా చనిపోయే కేసులు చాలా జరుగుతున్నాయి. కనుక తల్లులందరూ కూడా ఈ పూర్తి స్థాయి అవగాహన అనేది ఏర్పరచుకోవాలి. తల్లులు బిడ్డల యొక్క సంరక్షణ పూర్తిగా తీసుకోవాలన్నా, తల్లుల సంరక్షణ కూడా వారిది వారు గమనించుకోవాలన్నా, గర్భస్థ సమయం అయినా, పుట్టిన తర్వాత బాల్యంత సమయంలో కూడా తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలు మంచిగా ఉన్నప్పుడు తల్లి బిడ్డలు అనేది క్షేమకరంగా రక్షింపబడతారు. మోర్తాడ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించామని మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, ప్రశాంత్, దేవేందర్, రాముగౌడ్, మురళీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు లేని రుణమాఫీ చేయాలని, లేదంటే యావత్ రైతులు రోడ్డు మీదికి ధర్నాలు పెద్ద ఎత్తున జరిపే పరిస్థితి వస్తుందని రైతు కూలీ సంఘం నాయకులు, రైతులు అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు కూలీ సంఘం నాయకులు, రైతులు, పలు పార్టీల నాయకులు షరతులు లేని రుణమాఫీ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రైతు కూలీ సంఘం నాయకులు మరియు రైతులు, ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయటం లేదని అన్నారు. ప్రభుత్వం షరతులు లేని రుణమాఫీ చేయాలని, లేదంటే గతంలో ఎర్రజొన్న మద్దతు ధర కోసం చేసిన ఆందోళనలు తిరిగి పునరావృతం అవుతాయని హెచ్చరించారు. షరతులు లేని రుణమాఫీ చేసి రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఏకకాలంలో వెంటనే తక్షణమే రుణమాఫీ అమలు చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల తరపున కొట్లాడి మన ప్రగతి భవన్ని కూడా ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే రైతు భరోసా పోయిన గవర్నమెంట్ 5,000 ఇస్తున్నది, మేము 7,500 ఇస్తామని ప్రకటించడం. డిసెంబర్ 9 తర్వాత రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయకపోవడం వలన ఇంకా రైతు భరోసా రెండో పంట వస్తున్నది. ఫస్ట్ పంట అయిపోయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకొక 500 బోనస్ ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలి. వీళ్లకు ఈ బోనస్ లేదు, అట్లాగే రుణమాఫీ కూడా సరిగా లేదు. దాదాపు రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి రైతులు వేసారిపోతున్నారు. గత నెల 24 తారీఖు నాడు ఆర్మూరులో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో 15 రోజుల టైం ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ 15 రోజుల తర్వాత ఇలా ధర్నా ఈ మండలాల ముందు ఇచ్చిర్రు. తర్వాత అమలు కాకపోతే పెద్ద ఎత్తున హైదరాబాద్ కానీ ప్రగతి భవన్ ముట్టడి కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకోబడుతుంది. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో మాదిగ సంఘం ఆధ్వర్యంలో మాదిగ మాసాని విగ్రహ ప్రతిష్టాపనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మాదిగ సంఘం సభ్యులు మాసాని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం ఊరేగింపుగా బోనాలు సైతం తీసుకువచ్చి మాదిగ మాసాని తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘం సభ్యులు గంగాధర్ మాట్లాడుతూ తమ కులదైవమైన మాసాని విగ్రహ ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశిష్ట పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘం సభ్యులు అబ్బయ్య, నరేష్, చిన్నబ్బయ్య, సాయిలు, ఉల్లింగ అబ్బయ్య, బాజన్న తదితరులు ఉన్నారు. ఈరోజు పుప్పాలపల్లి గ్రామంలో మా మాదిగ కులస్తుల మాదిగ మాసాని విగ్రహ ప్రతిష్టాపనకి వచ్చేసిన ఇక్కడ పెద్దలకు అందరికీ కూడా నమస్సుమంజలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు అందరి సహకారంతో, ఊరు వాళ్ళ సహకారంతో, మళ్ళీ మా కులస్తుల సహకారంతో, మీడియా ప్లస్ అందరి నాయకుల సహకారంతో ఈరోజు ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అందరికీ మా తరపున శుభాకాంక్షలు. ఆ దేవత కూడా అందరికీ ఊరుకు అందరికీ కూడా ఈ కులవృత్తి సందర్భంగా గ్రామ దేవతలను ఎక్కడ ప్రతిష్ఠించినా గ్రామ దేవత పూజారులు మేమే కాబట్టి మేము ఇటు దేవతలను పూజించడానికి, ఇటు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చాము. అందరూ పిల్ల జల్ల పాడి పంట గోవు గొడ్డు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఆ దేవతను ప్రతిష్ఠించి దేవతను కోరుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతులను తలా తూకాలేని నిబంధనను విధించడం సరికాదని, షరతులు లేని రుణమాఫీ ప్రభుత్వం వెంటనే చేయాలని డొంకేశ్వర్ మండలంతో పాటు ఆయా గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డొంకేశ్వర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నాయకులు, రైతులు, ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి తలా తోకాలేని నియమాలు పెడుతూ సగం మంది రైతాంగానికి కూడా రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం ప్రభుత్వానికి చేత కావటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఇచ్చిన హామీలో భాగంగా షరతులు లేని రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఐక్యచరణ కమిటీ పిలుపు మేరకు ప్రతి మండల వారీగా ధర్నా కార్యక్రమం మరియు ఎంఆర్ఓ గారికి మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడే దీని ఉద్దేశం ఏంటంటే, మీరు ఎన్నికల వేళలో మీరు ఇచ్చిన వాగ్దానాలే, మేమంటే వేరే కొత్త అడుగుతలేము. మీరు ఏమి ఇచ్చారు ఎన్నికల్లో? ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అన్నారు.
2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పి ఈ డొంకేశ్వర రైతుల తరఫున అందరి తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 15,000 రైతు భరోసా కూడా అందరికీ అంటే మొత్తం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రైతులందరికీ చెప్పారు కాబట్టి అందరికి ఇవ్వాలని చెప్పి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. 2 లక్షల రుణమాఫీ మనకు ఎవరికి రాలేదు. కొన్ని షరతుల ప్రకారం అనుకుంటా కొంతమందికి వేయడం జరిగింది. ఏ షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 50% లోపే రైతులకు రుణమాఫీ చేసి మిగతా వాళ్ళకి చేయకుండా ఏదో ఆటంకాలు పెట్టేసేసి ఇవ్వడం లేదు కాబట్టి దానికి నిరసనగా మనందరం ధర్నా చేస్తున్నాం. తక్షణం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసి 6 నెలలకు ఒకసారి రైతు భరోసా 7,500 చొప్పున ఇవ్వాలని చెప్పి మూడవది క్వింటాల్కి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో హర్యానా గవర్నర్ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్రభుత్వం షరతులు లేని రుణమాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతు ధర్నాలు, తహసీల్దార్కు వినతులు. విద్యార్థికి చదువు క్రీడలు రెండూ అవసరం. ఆర్మూర్లోని క్షత్రియ కళాశాలలో అట్టహాసంగా ప్రారంభమైన అర్బన్ రూరల్ క్రీడలు. పోషక అభియాన్ కార్యక్రమంపై గర్భిణీ స్త్రీలకు జిల్లా DWO అధికారి రసూల్ బి సూచనలు. ఎందరికో ఆపత్కాలంలో ఆసరాగా నిలుస్తున్న సీఎం సహాయ నిధి. బాల్కొండలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.